ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక దీనిపైన తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు పంతాలకు పట్టింపులకు వెళ్లొద్దని, సమ్మె ఆలోచన వీడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని, ఇక ఇటువంటి పరిస్థితుల్లో అవతలి వారు రాజకీయ ప్రేరేపితంతో, కడుపు మంటతో, అసూయతో విషపు మాటలు నమ్మి సమ్మె బాట పడితే మొత్తం ఆర్టీసీ సంస్థనే దెబ్బతింటుందని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చించాలని, మేము చేయగలిగింది ఏది ఉన్నా కూడా చేస్తామని అన్నారు. ఈ సంస్థ మీది అని గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ పార్టీ 50 మందిని కార్మికులను పొట్టన పెట్టుకుంది, కానీ తమతో మాట్లాడలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, ఒక ఏడాది ఆగితే అంతా సెట్ అవుతుందని అన్నారు. కార్మిక సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు విద్యుత్ కార్మికులు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ, నార్థన్ డిస్కామ్ కానీ, జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని వేల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయినాయి. 10 సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు, బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని, కొత్త గనులను తెరవాలని, నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కార్మిక సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 72,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా? మీరు ఆలోచన చేయండి. మీ కార్మికులకు ఏదైనా మేలు జరిగిందా? చనిపోయిన కార్మికుల పట్ల మానవత్వంతో ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి, ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్న ఆమె, భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయాం అని అభిప్రాయపడ్డారు. రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలుంటే ₹1,00,000 ఇచ్చాం, కానీ రోజు పని చేసుకునే కార్మికులకు ఏమీ ఇవ్వలేకపోయామని అన్నారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ ఇక సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని అన్నారు. ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి అంటే, భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి, చూస్తే ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు? నెలకు 10,000 వచ్చినట్టు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. ఓపీలో ఉండాల్సిన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై సబ్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇక ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకునేలాగా జిల్లా కలెక్టర్ నివేదిక అందిస్తామని తెలిపారు. ఇక విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని స్పష్టం చేశారు. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్వీసెస్ ఎట్లా అయితే ఉన్నాయో, పేషెంట్ కూడా ఎట్లా ఉందో, మన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయో వాటన్నిటి మీద కూడా రివ్యూ జరిగింది.
అందరూ డాక్టర్స్, వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళు కావచ్చు, వేరియస్ కేటగిరీస్ కావచ్చు, వాళ్ళందరూ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏవైతే మా ఫైండింగ్స్ ఉన్నాయో వాటిని కూడా గౌరవనీయులైన కలెక్టర్ మ్యామ్కి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఏరియా హాస్పిటల్ అట్లాగా మంచిగా సర్వీసెస్ అందించారు, వాటి మీద కూడా మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మాట్లాడిన డాక్టర్స్తో కానీ అన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి అవాంతరాలను తొలగించడానికి తాము ప్రాజెక్టులను సందర్శిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులలో భాగంగా నార్లాపూర్, ఏదుల బట్టింగ్, కరివేనా రిజర్వాయర్లతో 50 టీఎంసీల నీటిని నింపడానికి 6 నెలల సమయం పెట్టుకుని అందుకు ఏ పనులు చేయాలో సమీక్షలో చర్చిస్తామని మంత్రి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో పంప్ హౌస్, నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ 3 ఓపెన్ కెనాల్ పనులతో పాటు ఎంజీకే ఎల్ఐ మొదటి లిఫ్ట్లోని పంప్ హౌస్ స్విచ్ యార్డు పనులను కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు అదేవిధంగా ఎంపీ మల్లు రవితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీ రాజధాని అమరావతి పునఃశంకుస్థాపన రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో పక్కడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీనిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పునఃశంకుస్థాపనకు వస్తున్న పీఎం నరేంద్ర మోదీ ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తురావాలని తెలిపారు. 10 ఏళ్లుగా చేసిన మోసంపైన ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె కోరారు. అయితే ఈసారైనా అమరావతి కట్టేనా లేక మళ్లీ మట్టేనా అని ఆమె ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల కిందట మట్టి తెచ్చి ఏపీ ప్రజల నోట్లో కొట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ జనాల ఆశల మీద నీళ్లు చల్లి వెళ్లారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలని అన్నారు. వరంగల్ జిల్లాలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. శ్రమ దోపిడీ నుంచి విముక్తి కల్పించేందుకు ఆనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి సంఘటితమై ఉద్యమించి కార్మిక హక్కులను పరిరక్షించుకున్నారని కొండ సురేఖ అన్నారు. అనంతరం మంత్రి కొండ సురేఖకు కూరగాయల మార్కెట్ వ్యాపారులు తమకు విశ్రాంతి భవనం కావాలని వినతి పత్రాన్ని అందించారు. ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు, కష్టాలు, పోరాటాలను గుర్తు చేసుకునేటువంటి రోజు. మరి 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తన పనినాటి 8 గంటలకు పనిచేయాలంటూ చేయాలంటూ గొప్ప పోరాటం చేశారు. అప్పుడు వారు ఎక్కువగా రోజుకు 10 నుంచి 16 గంటల వరకు పనిచేయాల్సి వచ్చేది. ఈ పోరాటం మార్కెట్ యార్డ్ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఎంతో మంది ఈ పోరాటంలో వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మేము తీసుకోకపోయినా మా ముందు ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అక్రమాలకు తావులేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. జాబితాలో ఉన్న పేర్లను డబుల్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. కావాలని కొంతమంది ఇందిరమ్మ ఇండ్లపైన అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని నమ్మొద్దని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని రవీందర్ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని తెలిపారు. బాధితుడితో రవీందర్తో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మూడు లిస్టులలో కూడా గ్రామ పంచాయతీకి వచ్చినాయి కదా సార్.
సార్ ఫైనల్ లిస్ట్ అని చెప్పి 93 వచ్చింది సార్ మా ఊరికి 90 మాది రోయలపల్లి సార్. కమిటీ మెంబర్స్ కూడా అన్యాయంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మా సెలక్షన్ చేసినట్టు అనిపిస్తుంది సార్ రోయలపల్లిలో. చేసుకోండి సార్, చేసుకోండి సార్. ఈరోజు ఒక వ్యక్తి రాయలపల్లి నుంచి కొట్పల్లి మండల్ నా పేరు ఇందిరమ్మ లిస్టులో రాలేదు అని చెప్పి విషయం దాగిందని ఒక వార్తలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా అందరికీ ఒక వీడియో సర్క్యులేట్ చేశాను. ఈ ఇందిరమ్మ ఇల్లులో లిస్ట్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఉన్నాయి, లిస్ట్ వస్తుంది. దీన్ని డబుల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇల్లులు అలాట్ అవుతుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇప్పిస్తున్నాం. అన్ని లిస్టులు ఏదైతే ప్రిపేర్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళొకసారి సరిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత నిజంగా అర్హతలో ఉన్నారో వాళ్ళకే లభిస్తుందని చెప్పి మళ్ళొకసారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు ఉంటారు, కొందరు కావాలని వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బట్కాయిస్తుంటారు. అరే ఎందుకు రాలేదు, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను ఇదే ఒకటి చెప్తున్నాను. మళ్ళొకసారి అందరికీ కూడా అందరం కలిసి ఈ సమస్యను ఏదైతే ఉందో ఎస్పెషల్లీ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిజంగా అర్హతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇప్పించే భరోసా నాది ఉన్నది. మళ్ళొకసారి చెన్నూరు ప్రజలందరికీ కూడా కొంచెం ఓపిక పడండి, కొంచెం సాహసం ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకటే ఫస్ట్ లిస్ట్లో రాలేరు. అందరూ నిజంగా ఎవరైతే అర్హతలు ఉన్నారో బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా బయటపెట్టి, ఎందుకంటే నిన్ననే ఆర్కేపీ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది, సార్ పట్టాలు ఉన్న వాళ్ళకు మనము ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వద్దు, ఎందుకంటే పట్టాలు ఆల్రెడీ ఇచ్చినామని. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళొకసారి పరిశీలించి ఇక ప్రతి ఆంధ్రుడు కన్న కళ నిజమవుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంజి బాబ్జీ అన్నారు. ఇక మోదీ చేతుల మీదుగా రేపు అమరావతి నిర్మాణ పునఃప్రారంభోత్సవం అవుతోందని తెలిపారు. అమరావతిని అద్భుత రాజధానిగా సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ అమరావతిపై విషం కక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులు పేరు ఎత్తినందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారంటూ గండి బాబ్జీ ఎద్దేవా చేశారు. సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక్క రాయి కూడా అమరావతిలో కనీసం ఒక ఇటుకు ఎక్కడ కూడా వాడకుండా దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారము ఎక్కడున్న ఆ బిల్డింగ్ని కట్టిన బిల్డింగ్లు కూడా అక్కడ మెటీరియల్ కూడా దొంగతనంగా వాళ్ళ కార్యకర్తల చేత నాయకుల చేత దొంగిలించి ఆ అమరావతిని నాశనం చేద్దామనే ఉద్దేశంతో మొత్తం ఎక్కడిదక్కడ దొంగతనం చేసి మెటీరియల్ అన్నీ కూడా పోగొట్టి దాన్ని రూపుమాపులు తెలియకుండా మార్చేశారు. కానీ ఈరోజు భగవంతుడి దయ వలన ప్రజల యొక్క దయ వలన మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని మళ్ళీ బాగు చేసుకొని ఈ జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ బీజేపీ మొత్తం అంతా కలిపి ఈవేళ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో అమరావతి పునఃశంకుస్థాపనకు ప్రధాని మోదీ వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ తెలిపారు. సభా ప్రాంగణానికి మే 2న 3 గంటలకు చేరుకుంటారని చెప్పారు. ప్రధాని రాక కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇక హైకోర్టు, శాసనసభ సచివాలయం, అదేవిధంగా నిర్మాణానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. శంకుస్థాపన చేసే ఈ అభివృద్ధి కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు తరలి రావాలని జయప్రకాష్ పిలుపునిచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం రేపటి నుంచి మొదలు కాబోతాం. మే 2వ తారీఖున మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు
మూడవసారి ముచ్చటగా మన రాష్ట్రానికి రాబోతా ఉంది. గతంలో 2 సార్లు ఈ ఎన్నిక జరిగిన తర్వాత 2024 సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు వస్తూ ఉన్నారు, వచ్చారు 2 సార్లు. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే వారు ప్రమాణ స్వీకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. రెండవసారి వారు వచ్చినప్పుడు విశాఖపట్నం నగరానికి రావడం జరిగింది. విశాఖ నగరానికి వచ్చిన సందర్భంగా సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, అదేవిధంగా ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడవసారి మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన రాజధాని ఏదైతే గత 5 సంవత్సరాల పాటు గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురి కాబడి అరాచకంగా పరిపాలించినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ పునర్నిర్మాణ దిశగా గత 10 నెలల పాటు చేసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రజల ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ పార్టీ నేతనే భారీ మోసానికైతే పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి విద్యార్థుల నుంచి కాంగ్రెస్ నేత చంద్రకాంత్ భారీగా డబ్బులు వసూలు చేశాడు. అంతేకాదు తనకు రాజకీయ నాయకులు, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని వారితో పరిచయం చేయిస్తానంటూ నమ్మించాడు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఇదే అదునుగా భావించి ప్లేట్ ఫిరాయించాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇక బాధితుల కంప్లైంట్ మేరకు చంద్రకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. అయితే డాక్టర్స్ కావాలనే ఆశతో చంద్రకాంత్ను తమ స్తోమతకు మించి మనీ ఇచ్చామని విద్యార్థులైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ నేత చంద్రకాంత్ను శిక్షించి తమకు న్యాయం జరిగేలాగా చూడాలని పోలీసులను బాధిత తల్లిదండ్రులు కోరారు. ఢిల్లీని తలదన్నే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. రేపు రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు ప్రధానమంత్రి మోదీ వస్తున్నారని తెలిపారు. ఇక మోదీ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉంటుంది అంటున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి శంకుస్థాపనకి అయితే రాబోతున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల ఏకైక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాజధాని నిర్మాణానికి బీజేపీ స్టాండ్ ఏంటి సార్? రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉండడం, గతంలో కూడా రాజధాని నిర్మాణం కోసం ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయడం, మరలా ఈరోజు 5 సంవత్సరాలు ఆగిపోయిన అమరావతిని పునఃప్రారంభించడానికి రేపు ప్రధానమంత్రి గారు రావడం, వారు రాకముందే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అమరావతి నిర్మాణం కోసం ఆర్థిక సహకారం కూడా అందించడం జరిగింది. తప్పనిసరిగా అమరావతిని పూర్తి చేయడం కోసం, పోలవరం పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అయితే ఒక కామెంట్ కూడా చేశారు సార్. గతంలో వచ్చారు, మట్టి తీసుకొచ్చారు, చెంబుడు నీరు తీసుకొచ్చారు, ఇప్పుడు సున్నాన్ని తీసుకొస్తారంటారు, మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు టూరిస్ట్ నాయకులు, వారి గురించి మాట్లాడుకోవడం అనవసరమైన అభిప్రాయం. సార్ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లను ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు వైనాట్ 175 అనే ఫేవరు, ఎన్నికలు అయిన తర్వాత మరలా 4 సంవత్సరాల తర్వాత నేను అధికారం చేపడుతున్నాననే ఫేవర్లో ఉన్నాడు ఆయన. ఆ మేనియాలో ఉన్నారు వాళ్ళంతా, ఫ్యాంటసీ అంటారు దాన్ని. రాజధాని నిర్మాణానికి మోడీ కట్టుబడి ఉన్నారు. రాబోయే రోజుల్లో రాజధాని అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉంది. కానీ ఇప్పుడు అద్భుతంగా ఢిల్లీని తలతన్నే విధంగా రాజధాని అయితే నిర్మించబోతున్నామని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఇక క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతోందన్నారు. మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. జీవితాన్ని ఆనందంగా గడపడంలో క్రీడలు కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి కాలంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో చిన్నారుల క్రీడలకి దూరం కావడం బాధాకరమని చెప్పారు. ఇదే స్టేడియంలో తాను చిన్నప్పుడు ఆటలు ఆడేవాడినని తెలిపారు. ఇక నెల రోజుల పాటు జరిగే సమ్మర్ కోచింగ్ క్యాంపులో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ప్రావీణ్యం సాధించాలని ఎమ్మెల్యే రాము సూచించారు.
విశాఖ జిల్లా సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటనపైన ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 సభ్యులతో కూడిన కమిటీ ఘటనా స్థలాన్నైతే పరిశీలించింది. ఇక 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో కమిటీ ఆనంద నిలయంలో విచారణ వేగవంతం చేసింది. ఇక వారిలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి సురేష్ కుమార్ అధ్యక్షతన సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ చీఫ్ వెంకటేశ్వరరావులైతే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఆక్రమణలను తొలగిస్తే వాటిని కూడా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక దోమాడలో రోడ్డు ఆక్రమణదారులకు గతంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ వారితో మళ్లీ గుడిసెలు వేయించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో సూర్యనారాయణ రెడ్డి చేసిన అవినీతి నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన బహిరంగ చర్చకు రాగలరా అంటూ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి గారు పాకిస్తాన్తో యుద్ధం ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ రామకృష్ణారెడ్డి బేరసారాలు ఆడుతూ ఉన్నారు అని వారికి చెప్పడం జరిగింది. దానికి కూడా నేను వారికి చెప్తా ఉన్నా, ఇవాళ ప్రధానమంత్రి గారు లేకపోతే వారికి మద్దతుగా భారతదేశం అంతా నిలిచింది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడానికి.